హలో ఫ్రెండ్స్, ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసేసి వస్తున్నాము. సినిమా చూశాక మాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీలో కొండదేవర అనే సాంగ్ ఉంటుందన్నమాట. ఏదో ఆడియన్స్ని కొండర్రి పప్పల్ని చేస్తున్నాడు అన్నట్టే అనిపిస్తుంది మనకి. అది కాకుండా ఇంకొకటి దోప్ అని ఇంకో సాంగ్ ఉంది. ఆ దోప్ సాంగ్ విన్నాకైతే బాగా గట్టిగా దోపారనమాట రాడ్ మనకైతే. చాలా అంటే చాలా దారుణంగా ఉంది సినిమా. అరాచకం అని చెప్పాలి అసలు. నేను ఇండియన్ 2 సినిమా చూసినప్పుడు దేనికైతే భయపడ్డానో సరిగ్గా అదే జరిగిందనమాట. యాక్చువల్లీ కొన్ని సీన్స్లో అయితే మనకి ఇండియన్ 2 కన్నా అంతకు మించి జరిగిందేమో అన్నట్టుంది ఈ సినిమా. నేను యాక్చువల్లీ గేమ్ చేంజర్ 2 సినిమా ట్రైలర్ అయితే చూడలేదు. అప్పటికే ట్రైలర్ని సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నారు. ఎక్కడ ట్రైలర్ చూస్తే మనం టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకొని సినిమాకి వెళ్ళమేమో అని చెప్పి ట్రైలర్ కూడా చూడకుండా సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. నేను ఇండియన్ 2 సినిమా చూస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇండియన్ 2 సినిమా బాగాలేదు అన్నదానికన్నా కూడా శంకర్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్తో తీస్తున్నాడు అని ఫుల్గా బాధపడ్డా అనమాట. అంటే ఒక RRR తర్వాత రామ్ చరణ్ సినిమా శంకర్తో వస్తుంది అంటే కొంచెం భయపడ్డా. మనం ఎప్పుడైతే ఇండియన్ 2 చూసి శంకర్కి చిప్పు దొబ్బిందేమో అని డౌట్లో ఉంటామో, ఈ సినిమా చూస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట ఆ డౌట్. ఇప్పుడు మనం మూవీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవడంతోనే ఒక అద్భుతమైన సీన్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఒక 20 years బ్యాక్ కూడా, అంటే 20 years బ్యాక్ తీసుంటారేమో అలాంటి ఇంట్రడక్షన్ సీన్స్. ఇప్పట్లో అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మూవీలో అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది అన్నట్టు ఏదీ లేదండి. అసలు మూవీలో ఏమీ లేదు. మూవీలో ఒక సీన్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకో సీన్ వస్తుంది. ఒకదానికొకటి లింకే లేదు. ఎడిటర్ తప్ప, డైరెక్షన్ తప్ప ఏదో తెలియదు అసలు. సినిమా అంతా ఏదో చాపీగా అనిపిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి మనం, అంటే ఆ కెమెరా యాంగిల్, అంటే దాన్ని ఏమంటారో నాకు తెలియదండి. ఇప్పుడు మనిషి మధ్యలో నించోబెట్టి కెమెరా 360 degrees తిరుగుతూ ఉంటుంది. దానికి అసలు ఏం పేరు పెట్టాలో తెలియదు. అది ఏంటి సినిమా అంతా అసలు ఎన్ని సీన్లు ఉంటాయో అలాగా 360 degreesలో తిప్పేస్తూ ఉంటారు. అసలు ఆ కళ్ళన్నీ పోయినాయి అసలు. దాంతోడు మళ్ళీ కలర్ గ్రేడింగ్ ఒకటి. అసలు ఎంత కలర్ గ్రేడింగ్ ఉందంటే, నేను స్పెక్స్ తీసుకెళ్ళి మంచి పని చేశాను ఈరోజు మూవీ కానీ 100 సార్లు అనుకున్నా. అంత కలర్ గ్రేడింగ్ ఉంది అసలు మూవీలో. ఇంకా అసలు సినిమాలో లాజిక్స్ గురించి అంటారా, అస్సలు మీరు దయచేసి దాని గురించి లాజిక్స్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. అసలు లాజిక్స్ అసలు ఏమి ఉండవండి, లాజిక్సే లేవు. మళ్ళీ వాళ్ళే ఏదో పెద్ద లాజిక్తో తీసినట్టు ఫీల్ అయిపోయి దానికి మళ్ళీ ఓకే మేము ఈ లాజిక్తో తీసాము అని ఒక మళ్ళీ న్యూస్ పేపర్ సీన్స్ కట్స్ తీసుకొచ్చి పెడుతుంటారు. అరే లాజిక్కే లేదు, దానికి ఎందుకు లాజిక్ ఉందని ఫీల్ అయిపోయి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటారు మీరు అని అనిపిస్తుంటుంది. లాజిక్స్ గురించి పక్కన పెట్టేద్దామండి. సరే లాజిక్స్ లేవు, స్టోరీ ఏమన్నా వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే, సరే ఏదో ఒకటి కానీ చేయండి అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు క్లాస్ పిక్తారు. అరే గ్యాప్ దొరికితే లాజిక్స్ ఇల్లాజికల్, అవి ఇల్లాజికల్ మళ్ళీ లేదా క్లాస్ పిక్తారు. అసలు మనకు ఎలా ఉందంటే సిచ్యువేషను, ఆల్రెడీ అలసిపోయి ఉన్నాం సినిమా చూస్తూ, అప్పుడు ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఆ క్లాసులు పీకడాలు, ఆ ఇల్లాజికల్ సీన్స్ నా వల్ల అవ్వలేదు సార్. ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందామంటే, శంకర్ భయ్య నిజంగా ఎందుకు అంతమంది క్యారెక్టర్స్ యూట్యూబ్ స్టార్స్ దగ్గర నుంచి గ్లోబల్ స్టార్స్ వరకు ఎవరిని వదలలేదు, అందరినీ పెట్టేశారనమాట. అసలు ఒక్క క్యారెక్టర్ కూడా జస్టిఫికేషన్ లేదు. మళ్ళీ ఆ క్యారెక్టర్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మ్యానరిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సునీల్ మ్యానరిజం తీసుకున్నాను అనుకో, సైడ్కి నడుస్తుంటాడు, చూడడానికే చాలా ఏదో జుగుప్స వస్తుంది అనే టైప్లో ఉంటుంది అనమాట. ఏంటి ఇంత వెరైటీగా ఉన్నాడు, అసలు మనం డైజెస్ట్ చేసుకోలేము అన్నట్టు ఉంటుంది అనమాట. అవసరమా అసలు ఆ క్యారెక్టర్సే అవసరం లేదు, అసలు మ్యానరిజమ్స్ అసలు జస్టిఫికేషనే లేదు వాటికి. అండ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కమీడియన్ క్యారెక్టర్స్ కనుక తీసుకుంటే మనం దీంట్లో సునీల్ ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నారు, బ్రహ్మానందం, సత్య, ఇంకా చాలామందే ఉన్నారు. నేను కొంతమంది పేర్లు చెప్పట్లేదేమో, మిస్ అయిపోతున్నాను కానీ. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడుకుంటే కనుక జస్ట్ 10 నిమిషాలు ఓన్లీ క్యారెక్టర్ పేర్లు చెప్పడానికే అయిపోతుంది. నేను స్క్రీన్ మీద ప్రాబబ్లీ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను క్యాస్ట్, బట్ టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ టూ మెనీ పాపులర్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. వాళ్ళ కోసం కూడా చాలా మనీ వేస్ట్ అయిందన్నట్టే ఉందన్నమాట సినిమాలో. హీరోయిన్ అంటారా, ఎందుకుందో తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు. అసలు వస్తున్న ప్రతిసారి భయం వేస్తుంటుంది అనమాట. ఏదో స్టోరీలో ఇరికిచ్చడానికి ట్రై చేశారు కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వస్తుందంటే భయం వేసి, ఇప్పుడు ఎక్కడ సాంగ్ వచ్చేస్తుందా, సాంగ్ వస్తే అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోన్ చూసుకోవాలా అనే టైప్లో అనుకుంటూ ఉంటాం అనమాట.
అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు శంకర్ భయ్య 75 crores ఖర్చు పెట్టారంట సాంగ్స్కి. అసలు ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే ఒక పక్కన మ్యూజిక్ బాగాలేదు, చూడడానికి ఏదో ఏషియన్ పెయింట్స్ అడ్వర్టైజ్మెంట్లా ఉంటాయి అనమాట. జరగండి జరగండి సాంగ్ అయితే లిటరల్లీ ఏషియన్ పెయింట్స్ అడ్వర్టైజ్మెంట్కి అమ్మేయచ్చు దాన్ని, అలా ఉంటుంది. అసలు అంతమంది క్యాస్టింగ్, అంతమంది డాన్సర్స్, అసలు ఎక్కడ సెట్ కూడా అవ్వలేదన్నమాట. ఏదో సినిమా ఎక్కడో పాతకాలంలో జరుగుతున్నట్టు ఉంటుంది. సాంగ్స్ చూస్తే చాలా మోడర్న్గా ఉంటాయి. అంటే ఒక బ్యాక్డ్రాప్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్ర కాలేజ్లో సీన్ జరుగుతుంటుంది, వెనకాల బెంజ్ కారు, బొకే షాప్స్, మినీ స్కర్ట్స్, ఫారినర్స్. అరే అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది, అవసరం అసలు అవన్నీ అసలు అవసరమే లేకపోయినా కూడా డబ్బులు ఖర్చు పెట్టి మరీ తీశారనమాట. ఏదో ఒకప్పుడు శంకర్ సినిమా అంటే సాంగ్స్ చాలా బాగుంటాయి అని ఆ డైలాగ్ని ప్రాబబ్లీ శంకర్ భయ్య చాలా పర్సనల్గా తీసుకున్నాడేమో. ఇంకా లెగసీని కంటిన్యూ చేయడానికే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, ఇంత ఖర్చు పెట్టి సాంగ్స్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అసలు అరాచకం అంటే అరాచకం, ప్రొడ్యూసర్ పాలిట ఏమని చెప్పాలో నాకు తెలియదు. ఇంక అసలు లిటరల్లీ మనీని కాల్చడమే, బర్నింగ్ ది మనీ అంటే ఇదేనేమో ఈ సాంగ్స్ చూస్తేనే అనిపించింది. అసలు సాంగ్స్ చాలా ఇర్రిలవెంట్గా ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ సాంగ్స్ అసలు ఏం బాగాలేదు, చాలా దారుణంగా ఉంది అసలు. ఫైనల్లీ సినిమాలో ఇంకా చరణ్ ఆర్ మన హీరో యాక్టింగ్ అంటారా, ఏదో ఫస్ట్ హాఫ్లో మొత్తం ఏదో గ్రాఫిక్స్ చరణ్ చూస్తున్నట్టు అనిపించింది. నాకేంటో కళ్ళకు కూడా కాటుకు పెట్టారేమో, అసలు ఏంటి చరణ్ ఎందుకు ఇలా ఉన్నాడు అని అనిపించింది అనమాట. అంటే గెడ్డం లేని చరణ్ వల్ల ఎందుకో తెలియదు కానీ, బట్ నాకైతే చరణ్ అంత బాగా నచ్చలేదు ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో ఉన్న చరణ్కి అంత సెట్ అవ్వలేదు. ఏదో రామ్రాజ్ బనీన్స్ అండ్ కాటన్స్ అడ్వర్టైజ్మెంట్ లాగా నడుస్తూ ఉంటాడు అనమాట. బట్ ఆయన యాక్టింగ్ అయితే ప్రాబబ్లీ డైరెక్టర్ ఎలా చెప్పారో అలా చేసి ఉంటారేమో, కానీ ఆయన అయితే 100% పెట్టారనే చెప్పాలి. గుడ్ యాక్టింగ్ బట్ నాట్ టూ గ్రేట్ అని చెప్పాలి. ఏదో రంగస్థలం ఆర్ ఇప్పుడు RRRలో చేసినంత దీంట్లో చేయలేదేమో అని అంటాను. బట్ అలా అని చెప్పి మరీ బ్యాడ్ అప్పుడేదో వివివి ఈ సినిమా రేంజ్లో ఉండదు, వినయ్ విజయరామ ఆ సినిమా రేంజ్లో ఉండదు కానీ, బట్ ఇట్స్ డీసెంట్ గుడ్ యాక్టింగ్. ప్రాబబ్లీ ఈ సినిమాలో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే పర్లేదు, ఏదో చరణ్ యాక్టింగ్ కొంచెం పర్లేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఆ క్యారెక్టర్ మ్యానరిజం కొంచెం చరణ్కి యాక్టింగ్కి స్కోప్ ఉండాలి అనే టైప్లో ఇచ్చారనమాట. ఆ మ్యానరిజం కొంచెం నత్తిలా మాట్లాడుతుంటారు, ఆయనకి ఏదో ట్రై చేశారు. బట్ వాట్ ఎవర్, వెన్ సినిమానే బాగాలేదు అన్నప్పుడు మీరు ఎంత చేసినా కూడా అది అంత వర్కౌట్ అవ్వలేదు. సో రాంగ్ చాయిస్ ఏమో అని అనిపించింది నాకు చరణ్, అంతే. ఈ చరణ్ రాంగ్ చాయిస్లు ఇవన్నీ పక్కన పెడితే అసలు నాకు చరణ్ ఎన్ని రోల్స్ ప్లే చేశారో ఇదంతా చూస్తే నాకు ఇదే గుర్తొస్తుంది అనమాట. ఒక ఫోటో డిస్ప్లే అవుతుంది ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఫైనలీ మాలాంటి వాళ్ళ కోసం మా రేటింగ్ 0.1, 0.1. ఎందుకు ఇచ్చాము అంటే, ఫస్ట్ మీరు ఇండియన్ 2 చూడండి. ఇండియన్ 2 ఫార్వర్డ్ చేయకుండా ఓటీటీలో చూడండి. చూశాక అప్పుడు మీకు శంకరేనా ఇది తీసింది అని డౌట్ వస్తుంది. అప్పుడు గేమ్ చేంజర్ చూడండి, మీకు కన్ఫర్మ్ అయిపోద్ది ఖచ్చితంగా ఆయనకు చిప్పు దొబ్బింది అని కన్ఫర్మ్ అయిపోద్ది గేమ్ చేంజర్ చూశాక. వాట్ ఎవర్, వీ హైలీ రికమెండ్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ బికాస్ ఇదో పెద్ద కళాగాండం. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పటికీ రాదు, ఇలాంటిది మీరు చూడాలి. సైనింగ్ ఆఫ్. తెలుగు సినిమాల్ని ప్రేమించే ప్రేమికులం ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా ఏదో ఒక రోజా లాంటి సినిమా వస్తుందని రోజు ఎదురు చూస్తూ ఉన్నాం. వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.